ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్ట చివరిసారి బైబిలును చదివించుకొని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ బైబిలును ధ్యానిస్తూ సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహత్ గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్య గ్రంథం.